'పుష్ప 2' నుంచి ఒక సర్ప్రైజ్ వచ్చింది. మొత్తానికి బాలీవుడ్ యాక్టర్లు కూడా 'పుష్పలో' రోల్స్ కోసం ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నారట. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఆ రేంజ్‌లో రీసౌండ్ వినిపించింది బాలీవుడ్‌లో. అంతేకాకుండా చాలామంది క్రికెటర్స్, ఎంతోమంది ఇంటర్నేషనల్ స్టార్స్ 'పుష్పని' అనుకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప 2' స్టార్ట్ అయింది. మరి దాని కోసం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్‌ని రంగంలోకి దించుతున్నారట. లేటెస్ట్ టాక్ ప్రకారం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం 'పుష్ప 2'లో ఒక కీలకమైన పాత్రను ప్లాన్ చేశారట. సినిమాలో ఒక హై పాయింట్ దగ్గర సంజయ్ దత్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని, డాన్ క్యారెక్టర్‌లో సంజయ్ కనిపిస్తారని అంటున్నారు. 'కేజీఎఫ్ 2'లో సంజయ్ దత్ తను చేసినటువంటి అధీరా పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విలన్ రోల్ సంజయ్ ఇరగదీశారు. దీంతో 'పుష్ప 2'లో సంజయ్ దత్ ఉంటే మరి హిందీలో ఇంకా బాగా ప్లస్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. అందుకే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కానీ ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన టీమ్ చేయలేదు. కానీ ఈ సీక్వెల్‌లో 'పుష్ప' ఉన్నటువంటి పాత్రలతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఉంటాయట. ఇక 'బన్వర్ సింగ్ షెకావత్' క్యారెక్టర్ చేస్తున్న ఫహద్ ఫాసిల్ 'పుష్ప 2' సినిమా మొత్తం ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే 'పుష్పలో' సెకండ్ హాఫ్‌లో ఈ క్యారెక్టర్ వస్తుంది. ఈ 'మైత్రి' మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నారు. సో, ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్‌లోకి మరి వస్తుందని సమాచారం. 'పుష్ప 3' ఇటీవల మరి ప్లాన్ చేసుకుంటున్నారట. సో, 'పుష్పని' ఫ్రాంచైజీగా అయితే మార్చాలనే ఆలోచనలో ఉన్నారట. 'పుష్ప 3' పైన ఆశలు పెట్టుకోవచ్చని డైరెక్టర్ గారు నేరుగా చెప్పాడు. అయితే తీసే అవకాశం చాలా వరకు ఉండొచ్చని. నిజానికి 'పుష్ప' సినిమాను కేవలంగా ఒక పార్ట్‌గానే తీద్దాం అనుకున్నాను కానీ మరి షూటింగ్ మొదలైన తర్వాత 2 భాగాలుగా మార్చాలనే ఆలోచన అప్పుడొచ్చిందే అంటున్నారు మన హీరో. ప్రస్తుతం ఈ విషయం గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది.